అండ్ జెంటిల్మెన్, వంటింట్లో 9కి పెరిగిన బండల సంఖ్య ఏప్రిల్ నుంచి అమలు. రాత్రి నుంచి డీజిల్ కు రెక్కలు, నెలకు 50 పైసల పెంపు, ఇక నియంత్రణ దాదాపు లేనట్లే. హలో, నమస్కారం, గుడ్ మార్నింగ్, ఆదాబ్, అస్సలాం వాలేకుం. వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. Here are the top 10 headlines on Friday morning. 2014లో అధికారమే చింత, నేటి నుంచి జైపూర్ బైఠక్. సవాళ్లకు సమాయత్తం, నేడు జైపూర్ లో కాంగ్రెస్ మేధోమదనం, 350 మంది ప్రతినిధులతో భేటీ. For first time, Center holds administrative level tea meet. Center talks tea with top AP Babus, seeks advice. ప్రత్యేక కసరత్తు, రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర హోంశాఖ ఆరా, ఉన్నతాధికారులతో అత్యవసర భేటీ. చలో ఢిల్లీ, ఇక హస్తిన యాత్రల జోరు. కాంగ్రెస్ లో భిన్నధృవాలు. 21న సీమాంధ్ర నేతలు, 21, 22న టీ కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ బిజీ, ఫోన్లో నిత్యం ఢిల్లీ పెద్దల మంతనాలు. ఇది తీర్మానం. విభజనకు సీమాంధ్ర నేతలు ససేమిరా, ఒప్పుకోం. 21న ఢిల్లీకి దండయాత్ర. తెదేపాకు విభజన సెగ, 2-3 రోజుల్లో పయ్యావుల సంచలన నిర్ణయం. హైదరాబాద్ గురించి ఆలోచించమంటూ బాబుకు సుధీష్ లేఖ. తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆందోళనే, వేగంగా మారుతున్న పరిణామాలు. డీజిల్ ధరకు ఇక బ్రేకులు లేవు. ప్రతి నెల 50 పైసలు పెంపు. గ్యాస్ పై కాసింత ఊరట. ఏప్రిల్ నుంచి 9 రాయితీ సిలిండర్లు. చివరిగా సీడెడ్ల జోరు. ఆస్ట్రేలియా ఓపెన్ 3వ రౌండ్ లో అజరెంకా, సెరెనా, వొజ్నియాకి. 65 ఏళ్ల తర్వాత రెండవసారి కాంగ్రెస్ అధిష్టానం పింక్ సిటీ అయిన జైపూర్ లో 2014లో అధికారమే ధ్యేయంగా చింతలతో కూడిన చింతన్ బైఠక్ పనిపెట్టింది. దీంతో తెలంగాణపై తాడో పేడో తేల్చుతారన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై నాంచుతుందా, తేల్చుతుందా? విభజిస్తే సమస్యలేంటి, నిరాకరిస్తే పర్యవసానాలేంటి? కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపడంలోని ఆంతర్యమేంటి? పొద్దు తిరుగుతున్న తెలంగాణ గట్టెక్కనుందా? చింతల బైఠక్. చింతలతో కూడిన చింతన్ బైఠక్ కొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవలంబించే రణనీతికి రంగులు అద్దే పనిలో పడింది. కాంగ్రెస్ పెద్దల సమక్షంలో జరగనున్న ఈ సమావేశంలో తలపండిన రాజకీయ కోవిదులు కొలువుదీరనున్నారు. అన్ని అంశాలపై శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత పార్టీ జైపూర్ డిక్లరేషన్ బయటపడనుంది. అందరి దృష్టి కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ఏకే యాంటనీ నేతృత్వంలో జరిగే రాజకీయ వ్యూహాలపైనే కేంద్రీకృతమై ఉంది. పార్టీ పెద్దలు అఖిలపక్ష సమావేశం తరువాత పెదవి విప్పనేలేదు. రాష్ట్రంలో టీ రాజకీయం రగులుకొంది. ఇరు ప్రాంతాల నాయకులు హస్తినబాట పట్టారు. పోటాపోటీ భేటీలు ప్రారంభమయ్యాయి. అధిష్టానం తెలంగాణకే సానుకూలమని కొందరు, కాదు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని మరికొందరు, లేదు లేదు తెలంగాణ ఇస్తే హైదరాబాద్ ను వేరే రాష్ట్రంగా ఉంచాలని ఇంకొందరు, విభజిస్తే అధిష్టానాన్ని ధిక్కరించాల్సి వస్తుందని మరొకరు, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చిలక పలుకులు పలుకుతూనే ఉన్నారు. ఇక ప్రజల్లో ఏం జరుగుతుందోనన్న ప్రకంపనలు మొదలయ్యాయి. మొన్న తెలంగాణ సి బ్రదర్స్ అమాత్యుల చింతన్ బైఠక్ లోనూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని తీర్మానం చేశారు. పార్టీపై ఒత్తిడి పెంచారు. నిన్న రాష్ట్రం ఏ బ్రదర్స్ సమైక్యవాదాన్ని వినిపించారు. సమస్యల్లా నిన్నటిదాకా తెలంగాణపై నాంచుడే బెస్ట్ అనుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ గ్రాండ్ ప్లాన్స్ ఎటువైపు? తెలంగాణపై తాడో పేడో తేల్చుతారా? తేల్చితే రాబోయే పరిణామాలు, ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండబోతాయి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణకే కట్టుబడి ఉన్నదన్న సంకేతాలు ఇప్పటికే ఇరు వర్గాల్లో చిచ్చురేపుతున్నాయి. కోదండు దండు తిరిగి రోడ్డెక్కింది. ఈసారి మౌనమే నీ భాష ఓ మూగ మనసా అంటూ
నోటికి నల్ల బాడ్జీలు కట్టి గన్ పార్క్ లో నిరసనకు దిగారు. నిన్నటిదాకా సమైక్యవాదం వినిపించిన హైదరాబాద్ కాంగ్రెస్ ట్విన్ బ్రదర్స్ దానం ముఖేష్లు రాగం మార్చడం వెనక అసలు మర్మమేంటి? పొద్దు తిరుగుతున్న తెలంగాణ ఈసారి ఎటు పొడవనుంది? ఎన్నికలకు ముందు తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఇదే చివరి అవకాశం. కిరికిరి లేకుండా ఇస్తారా, లేక మళ్లీ బోడిగుండుకు మోకాలకు ముడిపెడతారా? విల్ ద క్యాట్ బి అవుట్ ఆఫ్ ద క్యాప్ అన్నదే పెద్ద సందేహంగా మారింది. రాష్ట్ర ఉన్నతాధికారులను హుటాహుటిన హస్తినకు రప్పించడంలోని నిగూఢ రహస్యమేంటి? చింతల బయటకి. చింతలతో కూడిన చింతన్ బయటకి. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు జ్వాల నరసింహారావు గారు, టీజేఏసీ ప్రతినిధి సి విఠల్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి బి కమలాకర్ రావు గారు, మిత్రులు శాసనమండలి సభ్యులు కపిల్ వాయ్ దిలీప్ కుమార్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కమలాకర్ గారు మీతో ప్రారంభిద్దాం. ఆల్మోస్ట్ 65 తర్వాత రెండవసారి పింక్ సిటీ జైపూర్ లో చింతల బయట ప్రారంభం కానుంది. కొన్ని నిమిషాల్లో ఎన్నో సమస్యలున్నాయి. సంస్కరణలతో ఊదరగొట్టారు బడ్జెట్ కు ముందే. ఈ రోజు కూడా ఏకే యాంటనీ నేతృత్వంలో జరగనున్న రాజకీయ విశ్లేషణలో కూడా ఎన్నో ఏళ్లుగా నానుతున్న సమస్యలపై కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించే పార్టీ కనుక ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ, ప్రత్యేకించి సంకీర్ణ ప్రభుత్వంలోని సంక్లిష్టాలు, ఈ ప్లూరలిస్టిక్ సొసైటీలోని రకరకాల భావాల రగిలిపోతున్న ఈ ప్రభుత్వం రాబోయే ఎలక్షన్ లోపల ఈ గత 4 సంవత్సరాలు జరిగిన వాటిని సమీక్షించుకొని జరిగిన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి, రాబోయే కాలంలో ఈ తప్పులను దిద్దుకొని మళ్లీ ఎలక్షన్లకు యువ నాయకత్వం ద్వారా ఎలా ముందుకు వెళ్లాలి అనేదే ప్రధాన విషయం కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే రకరకాల విషయాల మీద చర్చలు జరుపుతుంటూ ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అని జైపూర్లో పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ క్లిష్ట సమస్యలతో తోలాడుతుందో అప్పుడప్పుడు ఇలాంటి చింతకు బయటకు జరుగుతుంటుంది. ఇదివరకు పంచబడిలో జరిగింది, సిమ్లాలో జరిగింది, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు నరోరాలో జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీలోని సంస్కృతి. అందరి విజ్ఞానులతో, విజ్ఞులైన, అనుభవులైన కాంగ్రెస్ నాయకులతోటి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టి భావాలను ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందుకు కమలాకర్ రావు గారు, శుభసూచకము కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం. కమలాకర్ రావు గారు, యూపీ ఎలక్షన్ లో అయినా గానీ, బీహార్ ఎలక్షన్ లో అయినా గానీ యువనేత రాహుల్ గాంధీని ముందుకు ఉంచి పార్టీని నడిపించారు. గుజరాత్ మాటకొస్తే, హిమాచల్ ప్రదేశ్ మాటకొస్తే చాలా కాపాడుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం 9 రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నాయి. యువనేతని రంగంలోకి దింపుతారా? ఆయన ఏ విధంగానూ 82 ఏళ్లు దాటాయి. ఈసారి తిరిగి ప్రధానికి ఒప్పుకునే అవకాశాలు లేవు. నిజంగా ఆ విధంగా అడుగులు వేయనున్నారా? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రికి ఒప్పుకుంటారా లేదా అన్నది వేరే విషయమైనా రాబోయే కాలంలో యువ నాయకత్వం అవసరం ఉన్నది తప్ప ఇంకొకటి కాదు ఏ పార్టీకైనా గాని. కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ ముందున్నారు, ఆయనతో పాటు సిద్ధే గారు ఉన్నారు, సచిన్ పైలట్ ఉన్నారు, దేవరా ఉన్నారు, ఎంతో మంది యువ నాయకత్వాలు మన దగ్గర ప్రబలిల్లుతుంది. దీనిలో భాగంగానే యువ నాయకత్వంకు అవగాహన కొరకు ఈ సీనియర్లందరూ వాళ్ళ యువ నాయకులతో సహా ఈ చింతకు బయటలో దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితులన్నింటినీ విశ్లేషణ చేసేసి ఒక అవగాహన ద్వారా ముందుకు వెళ్లాలనే ప్రయత్నం. ఇప్పుడు మీరు యూపీ గురించి మాట్లాడారు. యూపీలో రాహుల్ గాంధీ యొక్క ఫెయిల్యూర్ అన్నారు. అది మేము ఒప్పుకోము. అయ్యా నేను అనలేదు యూపీలో ముందుకు ఉంచారు అన్నాను, కానీ నేను ఎక్కడ ఫెయిల్యూర్ అని చెప్పలేదు. యూపీలో ఒక యువ నాయకుడికి ఇంకొక యువ నాయకుడు, అఖిలేష్ కూడా యువ నాయకుడు, ఈయనకన్నా ఇంకా చిన్నవాడు. యువ నాయకత్వంలో ప్రవర్తిస్తున్న నాయకత్వ పటిమలకు అది ఒకటి. కమలాకర్ రావు గారు ఒక్కటి నేను అడుగుతున్నది ఎలా ఏంటంటే, ఏదైతే ఓటింగ్ ఏజ్ లిమిట్ ఉందో దాన్ని తగ్గించారు 18 ఏళ్లకి.
ఇప్పుడైనా కానీ నిజంగా యువనేత రాహుల్ గాంధీని ఈ 9 రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో ముందు ఉంచనున్నారా, లేకపోతే మళ్ళీ కాపాడుకుంటూ రానున్నారా? యువ నాయకత్వంలో రాహుల్ గాంధీతో పాటు యువ నాయకత్వం టీం కూడా ముందుంటుంది. పార్టీలో అలాగనే ప్రభుత్వంలో పనిచేస్తున్న యువ నాయకత్వం ముందటికి రాబోతుంది. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ రాహుల్ గాంధీ మా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్న విధంగా మీరు పావులు కదపనున్నారా? మా కాంగ్రెస్ పార్టీలో కలెక్టివ్ లీడర్షిప్ రాహుల్ గాంధీ ముందున్నా గానీ ఒక టీం వర్క్ ఉంటుంది. జస్ట్ లైక్ మన్మోహన్ సింగ్. జస్ట్ లైక్ ఓకే. ఒక విషయం అట్లీస్ట్ నా అసలు విషయానికి వస్తా. తెలంగాణపై తాడో పేడో తేల్చనున్నారా? తప్పకుండా. గత 28వ తారీఖు నాడు, అది కాంగ్రెస్ ఫౌండేషన్ డే నాడు హోమ్ మినిస్టర్ గారు అఖిలపక్షం మీటింగ్ పెట్టిన నేపథ్యంలో దానిలో ఒక కాన్సెన్సస్ కూడా వచ్చింది. బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పార్టీ వాళ్ళు ఆ మీటింగ్ లో మాత్రము చాలా మంది తెలంగాణకు అనుకూలంగానే వాళ్ళ అభిప్రాయాలు ఇచ్చారు అన్ని పార్టీలు. ఒకటే సిపిఎం కూడా ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పినా గానీ ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని సూచనాపూర్వకంగా రికమెండేషన్. ఒకటి నేపథ్యంలో ఒక కాన్సెన్సస్ వచ్చింది తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ కాన్సెన్సస్ కట్టుబడిన పార్టీ కనుక ప్రత్యేక తెలంగాణ ఇవ్వవలసిన పరిస్థితి ఉన్నది కనుక ఇచ్చి తీరుతుందని మనం. ఒకటి కమలాకర్ గారు శ్రీకృష్ణ కమిటీ లాగా ఆయన 8 చాప్టర్లు రాస్తే కాంగ్రెస్ కోర్ కమిటీ 6 చాప్టర్లు రాసి పంపిందన్నమాట మేము వింటున్నాం. నిజంగా తెలంగాణపై తేల్చనుందా? గతంలో కూడా ఇదే చర్చలో కూర్చున్నప్పుడు దిలీప్ గారు ఉన్నారు, కిరికిరి లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాత్రం ఇవ్వదంటూ ఆయన ఆ రోజు కూడా వ్యాఖ్య చేయడం జరిగింది. ఏం జరగబోనుంది? కిరికిరి అంటే చూసేదాని పద్ధతితో ఉంటుంది. హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ ఉండాలా, సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఉండాలి, ఒక 4-5 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ ఉండాలి అన్నది విషయం. అది సామరస్యపూర్వకంగా అన్నదమ్ముల మాదిరిగా విడిపోదామంటే ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి. వాళ్ళు క్యాపిటల్ నిర్మించుకునే వరకు ఇక్కడ క్యాపిటల్ ఉండటానికి అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ భావించవచ్చు. అది వేరే వాళ్ళు కిరికిరి అనుకోవచ్చు. దీని ఏదైనా కానీ ఒక పరిష్కార మార్గ దిశలో ఉన్నప్పుడు ఇలాంటి సంక్లిష్టాలు తప్పవు. ఓకే, జ్వాలా గారు హ్యాస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ సమస్యల వలయంలో చిక్కుకుపోయింది అనమాట. అంటే ఎంత డీప్ గా అయిపోయిందనంటే ఈ ఏవేవైతే సమస్యలని ఈ పార్టీ ఎదుర్కొంటున్నదో దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఈ సమస్యలని పూర్తిగా పక్కదోవ పట్టించడం కోసం ఈ చింతన బయటకు, మీరన్నట్టు చింతల బయటకి ఇది 360 మందిని పిలిచారు. తప్పేంటి? పార్టీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలను మేము కూలంకషంగా చర్చించేందుకు సమస్యలను పక్కదోవ పట్టించడానికి అంటున్నాను. ఏ విధంగా ఏ విధంగానంటే 360 మందిని పిలిచామంటున్నారు, అందులో 160 మంది యువ నాయకులు అంటున్నారు. డూ యూ థింక్ దట్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ సంస్థాగతంగా ఇలాంటి మీటింగ్లు పెట్టుకోదా? డూ యూ థింక్ పార్టీలో నిజంగా అంత ప్రజాస్వామ్యమైన పార్టీయా? ఇంతమందిని కూర్చోబెట్టి నిజంగా మేధోమదనం చేసి నిజంగా ప్రజాస్వామ్యం లేదా ఈరోజు జరుగుతున్నది? వాళ్ళు ఒకటి మీరే ఇప్పుడు చెప్పారు రమాకాంత్, ఒకటి మీరే ఇప్పుడు చెప్పారు రాహుల్ గాంధీ గారిని యువ నాయకుడిని ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కించడానికి. కానీ అంటే ఒక వ్యక్తిని ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కించడం అదొకటే అనలేదు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఒకటి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అక్కడ, ప్రధానమంత్రి పనిచేస్తున్నాడు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నేను పోతానని ఏనాడు చెప్పలేదు. పోతాడట, ఆయన ఉంటాడు. కమలాకర్ రావు ఏమంటున్నాడు, ఆయన ఉండటానికి అంగీకరించకపోతాడేమో. ఒకటి రాహుల్ గాంధీ ఇనిషియేటివ్ లేదు ఆయన దగ్గర, చిన్న ఇనిషియేటివ్ లేదు ఇంతవరకు కూడా, ఎక్కడ ప్రూవ్ చేసుకోలేదు. అసలు రాహుల్ గాంధీ అనే అతను ప్రధానమంత్రిగా ఎదుగుతాడని చెప్పిన ఆలోచన మనకు రావడమే దురదృష్టకరం అండి. కమలాకర్ గారు ఏమంటాడు, జాలా నరసింహారావు గారికి దూకుడు కావాలి, జాలా నరసింహారావు దూకుడు నాయకుడు కావాలి, నాయకులు కావాలి. రాహుల్ గాంధీ పాటిస్తున్న ఒక పరిణతి చెందిన నాయకుడు, శాంతిపూర్వకంగా శాంతిపూర్వకంగా సామరస్యంగా సౌమ్యంగా వెళ్లే నాయకుడు రాహుల్ గాంధీ. ఉడుదుడుకులు తోటి అల్లరి చేసే నాయకుడు కాదు. ఈ కాలంలో జ్వాలా నరసింహారావు గారికి అటువంటి వాళ్లకు అల్లరి చేసే మోడీ అటువంటి నాయకుడు కావాలా?
మరి శాంతియుతంగా జ్వాలయాల బీజేపీ బీజేపీ తప్పు కదా, జ్వాలా బీజేపీ కాదు కదా. ఏదైనా సరే కమలాకరరావు సౌమ్యంగా ఉండే మా మిత్రుడు దిలీప్ ఒకటి చెప్పి నేను తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ విషయంలో మొత్తం ఎంటైర్ తెలంగాణ ప్రజలు కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ మీద ఒక నిర్ణయం వెలువడుతుందని నేను అనుకోవటం ఏంటంటే, తెలంగాణ మీద నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం అది ఎవరికి అనుకోవడం ఏమిటి? నేను అందుకే ప్రతిసారి తెలంగాణ తీసుకోవాలంటే ఎందుకు భయపడతానంటే, వచ్చే వ్యాఖ్యలన్నీ 23 అది జరిగింది, 27 ఇది జరిగింది, ఆయన యూ టర్న్ తీసుకున్నాడు. దిస్ ఇస్ నాట్ ది సొల్యూషన్. ఇలాంటి వాదనలు మనకు అనవసరం. ఇప్పుడు కమలాకర్ రావు గారు చెప్పినట్టే తెలంగాణ ఇవ్వాలంటే ఏబిసిడి ఉన్నాయి, ఏబిసిడిలో హైదరాబాద్ క్యాపిటల్ ఇవన్నీ అంటారు. ఫైన్, వాళ్ళు అధికారులను పిలిచారు ఎందుకు నిన్న, అధికారులను పిలిచారు అంటే ఒకటేసారి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తం కూలంకషంగా గతంలో ఒకటి సమస్యలు ఎదురయ్యాయి. ఈసారి నేను కూలంకషంగా చర్చించి ఆ విధంగా సావధానంగా వెళ్తే దాంట్లో తప్పండి. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలంటే ప్రధానంగా ఒకటి కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకోవాలి, రెండోది యూపీఏ ప్రభుత్వ పరంగా తీసుకోవాలి. కాంగ్రెస్ ఇవాళ పార్టీ పరంగా ముందు తీసుకోవాలి. పార్టీ పరంగా తీసుకునే నిర్ణయం చింతన్ బయటకులో కూర్చొని చింతించి ఒలచి తీసుకునే నిర్ణయం కాదది. అది అక్కడ తప్పేంటి తప్పు ఒప్పుడు తొలిపోవట్లేదు. తప్పేంటి? సంస్థాగతంగా ఒక పార్టీకి ఎన్నో సమస్యలు ఉంటాయి, కూలంకషంగా కూర్చొని చర్చించుకుంటారు. మీకుంటాయి, నాకుంటాయి, కూలంకషంగా కూర్చొని చర్చించుకోవాలి. తప్పు కాదు, ఇట్ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ. ఓపెన్లీ పార్టీ తేల్చిన తర్వాత ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలి కదా. నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చింతన్ బయటకులో తెలంగాణ విషయం ఓపెన్ గా చర్చించరు. రమాకాంత్ గారు మీరు ఇంతకుముందు అన్న ఆర్డర్ లోనే నేను అడిగినాక చెప్పండి. ఇదే ఆర్డర్ లో నాకు 1 minute టైం కాదు. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ లో ఆ దురదృష్టవశాత్తు ఆయన ఒక లిస్టు యువ నాయకుల లిస్టు చాలా కాలం క్రితం శ్రీశ్రీ అన్నమాట, కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులని ఆయన చెప్పిన లిస్టులో ఉన్న వాళ్ళు కూడా పాపం ఆల్రెడీ యువకులు వృద్ధులు కూడా కనీసం కమలాకర్ రావు జ్వాలాలో ఉన్నటువంటి నిప్పు కూడా లేదు. కాబట్టి ఈ చింతన బయటికల్లో ఈ రోజు ఆయన ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ గారికి సబ్స్టిట్యూట్ ఎత్తుకుంటారేమో బహుశా. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు మనందరికీ తెలుసు, ఓన్లీ ఆయన ఒక హెడ్ మాత్రమే, ఆయన రబ్బర్ స్టాంప్ మాత్రమే. అట్లాంటి నాయకత్వం కోసం బహుశా చర్చ జరుగుతుందో మనకు తెలియదు. అదొక అంశం. ఇక తెలంగాణకు సంబంధించిన అంశం, గతంలో సుదీర్ఘకాలంగా 2004లో సోనియా గాంధీ కరీంనగర్కి వచ్చి తేలుస్తా అన్నది. 2009లో కూడా వాళ్ళు మేమేం తెలంగాణకు వ్యతిరేకం కాదని ఎలక్షన్కి పోయారు. కాబట్టి ఈ రోజు నాకు తెలిసింది, ఎందుకంటే గతంలో 2-3 times 4-5 times వివిధ సందర్భాల్లో ఆమెను కూడా కలిసిన వ్యక్తిగా నాకు ఆమెతో ఇంటరాక్ట్ అయినప్పుడు అనిపించింది ఏంటంటే, ఒక లాజికల్ కంక్లూజన్ కు ఈ సమస్యను ఎట్టి పరిస్థితిలో తీసుకుపోవాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున పరిస్థితిలో నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ వస్తుందని ఎవడు అనుకోవట్లేదు, ఇంక్లూడింగ్ సోనియా గాంధీ. ఎందుకంటే ఇంతకుముందు జ్వాలా గారు చెప్పినట్టు డీప్ రూటెడ్ కరప్షన్, రకరకాల స్కామ్లు, స్కామ్ కావచ్చు, ఇట్లాంటి హైపోథెటికల్ అయినా కూడా ఆమె కూడా నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఆయనతో గతంలో ఆమెతో ఇంటరాక్ట్ అయి ఉన్నారు కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, ఈ రోజు ఆమె అట్లీస్ట్ తెలంగాణ సమస్యకు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ నేను ఇంతకుముందు మీతో అన్నట్టుగా గతంలో అన్నట్టుగా ఆ నిర్ణయం అన్నది హైదరాబాద్ తో లింక్ చేసి ఏదో ఒక కిరికిరి నిర్ణయం ఉంటుంది తప్ప 100% గా తెలంగాణ హైదరాబాద్ తో 1956 లో ఎట్లా కలిపారో అట్లా ఇస్తారని నేను మాత్రం అనుకోవట్లే. దానికోసమే మనలాంటి తెలంగాణ ఉద్యమకారులంతా ఇట్లాంటి పొలిటికల్ చేసి కూడా ఎటువంటి సిచ్యువేషన్ కైనా మనం రెడీగా ఉండి మన తెలంగాణ హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంక్లూజన్ తీసుకెళ్లాలంటే ఓపెన్ డిబేట్ కుదరదు. నేను చెప్పేది ఒకటే, లాజికల్ కంక్లూజన్ తీసుకోవాలంటే ఇది పెద్ద సెన్సిటివ్ది. నిన్న చూశాను, నిన్న హైదరాబాద్ లో సీమాంధ్రుల సదస్సు జరిగింది. తెలంగాణ వాళ్ళు ఒకవైపు, సీమాంధ్రులు ఒకవైపు, ఇలా పోటీగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి చేయొద్దంటారా? చింతన్ చేయొద్దని కాదు, చింతన్ బయటకులో ఓపెన్ డిబేట్ కు ఆస్కారం లేదు. ఓపెన్ డిబేట్ లో ఈ సమస్యకు పరిష్కారం రాదు. దిలీప్ గారు ఒక నిమిషం, కమలాకర్ గారు హోల్డ్ యువర్ థాట్స్. విఠల్ హ్యాస్ సంథింగ్ టు సే. కమలాకర్ రావు గారు హోల్డ్ యువర్ థాట్స్ వన్స్ అగైన్. విఠల్ గారు, మొత్తం పరిణామాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ
దాదాపు 125 సంవత్సరాల చరిత్ర, ముఖ్యంగా 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు ఒక అనుభవం ఉంది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించలేదు. ఇవాళ కూడా మాకు నమ్మకం, విశ్వాసం లేదు. ఈ రోజు ఈ క్షణం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ పార్టీగా, మొన్న అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక అభిప్రాయం చెప్తే కాంగ్రెస్ పార్టీ మాత్రమే 2 అభిప్రాయాలు చెప్పింది. ఇవాళ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు నిలబడితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అంటున్నారు మొదటి నుంచి. ఇవాళ నిన్నటికి మొన్న మళ్ళీ సీమాంధ్ర నాయకులు మళ్ళీ మొదటి పాటకు వచ్చారు. 2009లో ఏమైతే చేసిండ్రో, ఏ బ్లాక్ మెయిల్ చేసి రాజీనామాలు చేసి తెలంగాణను అడ్డుకున్నారో అదే ప్రయత్నం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగా నిర్ణయం తీసుకోలేదు ఈ క్షణం వరకు కూడా. ఒక్క నిమిషం కమలాకర్ రావు గారి ఈ వాదన వినే ముందు విల్ టేక్ ఎ క్విక్ కమర్షియల్ బ్రేక్. మంచి విద్యార్థినిగా నా గుర్తింపు. నేనే మా కాలేజ్ సైనా, ఇదే నా గుర్తింపు. చిల్ గురు, ఇదే నా గుర్తింపు. నా సింప్లిస్టిక్ బ్యూటీయే నా గుర్తింపు. నా స్టైల్ అయిన గుర్తింపు. మీకు అసలైన గుర్తింపు ఉందా? అసలైన గుర్తింపు లేదే. మీకుండాలి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు. 18 సంవత్సరముల వయసు పూర్తిగా గానీ, మీరు చదివే కాలేజీలో గానీ లేదా ఆన్లైన్ లో గానీ మీ పేరు నమోదు చేసుకోండి. ఓటరు గుర్తింపు కార్డు పొందండి. ఓటరుగా మీ గుర్తింపే పౌరులుగా అసలైన గుర్తింపు. ఓకే, వెల్కమ్ బ్యాక్. కమలాకర్ రావు గారు ఎన్నో ప్రశ్నలు సంధించారు. ఒక పక్క దిలీప్ గారు, ఇంకో పక్క జ్వాల గారు, ఇంకో పక్క విఠల్ గారు. వీటన్నిటికీ మీరే సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు నరసింహారావు గారు చెప్పిన విషయం ఏంటంటే చింతన బయటకులో ఇది ఓపెన్ డిబేట్ కాదు. దయచేసి జ్వాల నరసింహారావు గారు విశ్లేషకులు గ్రహించవలసిన విషయం ఏంటంటే చింతక బయటకులో ఇన్ కెమెరా మీటింగ్ 18, 19 నాడు, 20 నాడు ఓపెన్ డిబేట్ ఉంటుంది. దీంట్లో ఈ చింతక బయటకులో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లు ఎప్పుడైనా కానీ చరిత్ర ఎరిగిన వాళ్ళు ఎవరైనా కానీ ప్రజాస్వామ్య యుగంలో ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అన్నది నిరంతరంగా జరగవలసిన అవసరం ఉన్నది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ చింతన బయటకు చూస్తున్నది. సంక్లిష్ట విషయాలన్నీ కూలంకుషంగా చర్చించి, పూర్వపరాలు చర్చించి, రాబోయే కాలంలో దీని పరిణామాలు ఎలా ఉన్నాయో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఈ చింతక బయటకులో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉద్యమ నాయకుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద గాని ప్రభుత్వం మీద గాని కోపం ఉంటే ఉండొచ్చు కాక, సంక్లిష్ట ప్రభుత్వంలో ఇలాంటి అవకతవకలు జరిగే అవకాశం కాబట్టి మాట వాస్తవం. దానికి మేము కూడా మాటువంటి తెలంగాణ వాదులు కూడా బాధపడుతున్నాం. కానీ ప్రజాస్వామ్యయుతంగా ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చిన దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తప్పకుండా ఈ 29వ తారీఖు లోపల ఒక నిర్ణయాత్మకంగా ఒక రోడ్ మ్యాప్ తో సహా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రానున్నదని చెప్పక తప్పదు. ఇక మిత్రుడు దిలీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీ యొక్క విషయాలను తెలిసిన వాడైనా గాని కేసీఆర్ గారితో మెదిలిన మిత్రుడు. ఇప్పుడు కేసీఆర్ గారితో విభేదించాడు, కాంగ్రెస్ తోటి విభేదించాడు. విభేదన ఒకటే కారణం కాదు, అందరినీ కలుపుకపోయి అందరితోటి కలిసిమెలిసి ఒక సదుద్భావంతో పరిష్కార మార్గం తెలుసుకోవాలి తప్ప ఇంకొకటి కాదని విన్నవిస్తున్నాను. ఇంకొక సమాధానం చెప్పలే. విఠల్ గారికి మోసపూరిత చరిత్ర అంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. 128 సంవత్సరాలు, ఆయన 125 అన్నాడు. 128 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే తప్పులు చేస్తుంటుంటే ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పారు. తప్పులను సరిదిద్దుకున్న తర్వాతనే మళ్ళీ నిరంతరంగా ప్రభుత్వం వాళ్ళకు అప్పగించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మిగతా ఏ పార్టీకి అలాంటి చరిత్ర ఉన్నదా? ఏ పార్టీ అయినా ఒక 10 సంవత్సరాలు మనగడుగుతున్నాయా? మళ్ళీ టీడీపీ అటువంటిది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వంలోకి రాబోతుందా? బీజేపీ అటువంటి పార్టీలు మళ్ళీ ప్రభుత్వం తీసుకురాబోతున్నాయా? చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలకు ఎక్కడైనా దేశంలో కానీ ఇవన్నీ ప్లూరలిస్టిక్ సొసైటీలో ఇవన్నిటిని సమయంతో అన్ని కలిసిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజాభిమానం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కమలాకర్ అన్న ఒక్క మాట, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ 2 నిర్ణయాలు ఎట్టుంటాయి?
అఖిల పక్షంలో 2 నిర్ణయాలు ఎట్లా చెప్తారు? నిన్న మళ్ళా మీరు అధిష్టానాన్ని ధిక్కరించి వాళ్ళ సీమాంధ్ర నాయకులు అధిష్టానానికి అవసరమైతే అధిష్టానాన్ని ధిక్కరిస్తాం, రాజీనామా పత్రాలు పడేస్తామంటే మీ పార్టీలో క్రమశిక్షణ ఇదేనా? వాళ్ళని కంట్రోల్ చేయలేరా? అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండి దీనికి దేనికి సంకేతాలు ఇవి? ప్రతిసారి అఖిలపక్ష మీటింగ్ కు అధికార పార్టీ ప్రతినిధిగా నేనే వెళ్తుంటాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఏ విషయాలకైనా గానీ ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు పంపారు. ఏ పంపినా గానీ సురేష్ రెడ్డి గారు చెప్పింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అని చెప్పారు. దాన్నే పరిగణలోకి తీసుకున్నామని షిడ్డే గారు చెప్పారు. మిగతా పార్టీల వాళ్ళు కావాలని కాంగ్రెస్ లో అల్లకల్లో తీసుకురావాలని మరి గాదే వెంకటరెడ్డి గారు ఏమంటున్నారని ప్రాంప్టింగ్ చేసేసి మీటింగ్ అయిపోయే దశ లోపల ఆయనను ప్రోద్బలపరిచి నా వ్యక్తిగతం నేను సమైక్యవాదిని అని చెప్పే విధంగా ఆయనతో చెప్పించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పించినది కాదు, ఆయన వ్యక్తిగతమైన విషయం అన్నది రికార్డ్ అయిపోయింది. ఇది అఖిలపక్ష మీటింగ్ లో అటెండ్ అయిన మిగతా నాయకులందరూ చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. గాదె వెంకటరెడ్డి గారు ఏ ఫోరంలోనైనా ఏ మీటింగ్ లోనైనా వ్యక్తిగతం అనండి, పార్టీ అభిప్రాయం అనండి, నేను కరడుగట్టిన సమైక్యవాదిని అని చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యం తప్పుని ఇక్కడ తప్పపట్టలేదండి. కాంగ్రెస్ లో 2 అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. ఓన్లీ మీరు చెప్పిన వాదనకే నేను ముగిసిపోయాలా? నా వాదన నాకు కాంగ్రెస్ పార్టీలో 2 వాదనలు ఉన్నాయని చెప్పడానికి నేను డెఫినెట్లీ సో ఆయన ప్రజాస్వామిక పార్టీలో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి ఒక అభిప్రాయం అంటూ లేదని కదా. 2 అభిప్రాయం ఒక అభిప్రాయం ఎట్లయితే 1 సెకండ్ జ్వాల గారు 2 అభిప్రాయం ఒక అభిప్రాయం. రెండోది ఇందాక కమలాకర్ గారు ఒక్క జవాబు చెప్పాలి. చింతన్ బయటకులో అండి నేనేందంటే ఇన్ కెమెరా 160 మంది గాని 150 మంది గాని 110 మంది గాని ఒరిగేదేంటి ఇన్ కెమెరా ఈ కెన్ బి కాల్ ఇన్ కెమెరా 160 మందితో జరిగే మీటింగ్ దానివల్ల ఒరిగేదేంటి? బయటికి వస్తుంది అంటున్నా, బయటికి వస్తుంది కానీ ఓపెన్ గా డిబేట్ జరగదు అంటున్నాను. దేర్ విల్ నాట్ బి ఎనీ డిబేట్ ఆన్ తెలంగాణ ఎట్ ఆల్. అది ఇన్ కెమెరా సమావేశం పెట్టుకుని వాళ్ళు దాని ఇన్ కెమెరా అనండి, ఓపెన్ డిబేట్ అనండి, మనకెందుకు చర్చ జరుగుతుంది అనేది మనకు అవసరం ఒకటి. తర్వాత రమాకాంత్ గారు అన్నట్టు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు మేము కలిసి ఉంటామా విడిపోతామా అని చెప్పడానికి ఖచ్చితంగా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, అది ఎవడు మనం డినై చేయలేం. కానీ నేనేదంటే తెలంగాణలో వాళ్ళు కలిసి ఉండాలా విడిపోవాలని నిర్ణయించుకోవాల్సిన అధికారం ఉన్నట్టు తెలంగాణ వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని చూసి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఆంధ్ర ప్రాంతం వాడు కాశ్మీర్ వాడు ఏమంటున్నాడు అనేటువంటి విషయం మనకు అనవసరం. కాబట్టి కాంగ్రెస్ ఒక పార్టీగా ఈ ప్రాంతంలో 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ఇప్పటికైనా ఒక సొల్యూషన్ ఇస్తుందా లేదా అనేది సమస్య తప్ప మనం గాదె వెంకటరెడ్డి నువ్వు మాట్లాడద్దు లేదా ఇంకొక ఆయన మాట్లాడుతుండడానికి వీల్లేదు. దట్ ఈస్ దేర్ రైట్. కలిసి ఉండవు బాబు, ఉండమంటే ఎట్లంటే ఒకటి మీరు చెప్పింది వల్ల నేను వినాలా? నాకు మనం విడిపోవడానికి వాళ్ళ అభిప్రాయం అవసరం లేదు, మనం విడిపోవడానికి వాళ్ళ అభిప్రాయం అవసరం లేదు. అది కాంగ్రెస్ గుర్తించాలి. ఇప్పటికైనా అట్లీస్ట్ ఇప్పటికైనా కాంగ్రెస్ అర్థం చేసుకోవాలి. ఏది బాగుంటుందో అది చెప్పాలి. ఓకే కమలాకర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా పార్టీ గనక ఈ రాష్ట్ర శాఖల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా అఖిల భారతదేశ పార్టీగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పదే పదేగా మేము చెప్తున్నాము. ఈ దిశలో బట్టినే ఈ చింతన్ బైఠకులో ఇదివరకు కోర్ కమిటీలో నిరంతరంగా చర్చలు జరిగినాయి. ఆ విషయాలనే కూలంకుషంగా చింతన్ బైఠకులో చెప్పించేసేసి ఒక మార్గం సుగమమైన మార్గం తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక నిర్ణయం ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ లో కూడా 23 నాడు 24 నాడు జరిగిపోయే యూపీఏ మీటింగ్ లో కూడా పెట్టించేసి వాళ్ళని కూడా ఒప్పిస్తారని మేము నమ్మకంతో అక్కడే అది మెలిక అదే కదా. నేనేంటంటే ఈ రోజు మీరు పెట్టే మెలిక అదేనే మా భయం, కిరికిరి అనేది అక్కడే. ఎందుకంటే మీకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి మొత్తం దేశం యొక్క అభిప్రాయం అవసరం లేదు, ప్రతిపక్ష అభిప్రాయం అవసరం లేదు. ఇంకో నిర్ణయం మీరు ఏది తీసుకున్నా న్యూక్లియర్ డీల్ మీకు వేరే దేశ ప్రజల అభిప్రాయాలు అవసరం లేదు. మీరు ఇష్టం వచ్చిన నిర్ణయాలు మీరు తీసుకొని 4 కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్ష దగ్గరికి వచ్చేవరకల్లా మీ బయటకు ఆ తర్వాత మళ్ళీ యూపీఏ బయటకు అందులో ఎవడో కూడా అవసరం లేదంటే మీరు మళ్ళీ చూసారా అని అటువైపు వేలి చూపించే ప్రమాదం ఉందని కదా మేమంతా భయపడేది. ఒకటి దిలీప్ వైసి నిన్న అధికారులను రప్పించి అట్లీస్ట్ 1 క్లియర్ సిగ్నల్ దట్ ఈస్ గుడ్, వి వెల్కమ్ ఇట్. కనబడుతుంది ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. గతంలో కంటే ఈ ఇష్యూలో సీరియస్నెస్ కనపడుతుంది. ఒకటి సీరియస్నెస్ అయితే కనబడుతుంది కదా. అదేదో నిర్ణయం బయటికి రానియండి. తెలుగుదేశం పార్టీ మౌనం వహించింది,
టీజేఏసీ కూడా మౌనం వహించాల్సింది, టీఆర్ఎస్ కూడా మౌనం వహించింది, టీజేఏసీ మాత్రం దూకుడు పెంచింది. ఎందుకు అట్లీస్ట్ అప్పటిదాకా ఆగుదాం. మౌన దీక్ష రోడ్డు మీద కూడా రాలేదు. చెప్పలేదా? ప్లే దో స్టెప్స్. ఏ విధంగా రెచ్చగొట్టారో నేను చూపడాలి. మౌన దీక్ష తర్వాత ఎవరు అభిప్రాయాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు మాట్లాడిన మాత్రం స్వాతంత్రం లేదా ఈ భారతదేశంలో? అంటే ఇప్పుడు మీ మాటకి వస్తే ఒక్కసారి స్వాతంత్రం కావాలి, మేము సమైక్యవాదం వినిపిస్తే దానికో స్వాతంత్రం కాదు. ఒకే అభిప్రాయం ఉన్న విషయం మౌన దీక్ష ఎందుకు? మౌన దీక్ష ఎందుకంటే మాట్లాడాల్సిన డ్యూటీ మీరే అని చెప్పడానికి, మీరు డ్యూటీ మాట్లాడాల్సింది మీరని చెప్పడానికి మౌన దీక్ష. దిలీప్ గారు ఒక్క నిమిషం. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే మౌనం వహించింది, తెరాస కూడా వ్యూహాత్మకంగానే మౌనం వహించింది. 20వ తారీఖు నాడు ఆయన అన్నాడు ఇదే చివరి అఖిల పక్షం, దీని తర్వాత ఏదో ఒకటి తెలుసు, దాని తర్వాత పోరు సాగించండి. అప్పుడే రోడ్డు మీద ఎక్కి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ చేసి మౌన దీక్ష అంటే ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? నిర్ణయానికి అనుకూలంగా రాకపోతే హైదరాబాద్ యూనిట్ చేస్తే మేము ఒప్పుకుంటామా? ఏదో ఒకటి కాదు, తెలంగాణ ఇస్తేనే తేల్చినట్టు, ఏదో తేల్చడం కాదు. ఈ ఉద్యమం కొనసాగుతుంది. నేను ఇంకా మిగతా అభిప్రాయాలు సేకరించాల్సిన అభిప్రాయాలు సేకరించండి, కానీ హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే ఆ సమస్యకు పరిష్కారం. కమలాకర్ రావు గారు మీరే సమాధానం చెప్పండి. చింతన బయటకు కాదు, చింతించండి. హైదరాబాద్ తోటి తెలంగాణ ఇవ్వడమే పరిష్కారం, ఇంకొక పరిష్కారం కాదు. అంతే. కాల పరిమితి తోటి కొంత హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్ డిస్ట్రిక్ట్ గా ఉంటే అది మనం ఒప్పుకోక తప్పదు. సామరస్యపూర్వకంగా మన పరిష్కారం కావాలంటే మిగతా ఏ సొల్యూషన్ అయినా గానీ అవకతవకలకు దారి ఇస్తుంది. మేము కూడా నిరంతరంగా మా పార్టీ అధిష్టానంతో చెప్తున్నాము, ఆ దశలోనే ఉంటాయి. ఇప్పుడు యూటీ గురించి కొంతమంది రకరకాలు అంటున్నారు. పార్టీ పరంగా ఏదున్నా వ్యక్తిగతంగా నాటువంటి వాడికి ఏంటంటే 2/3 మెజార్టీ తోటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక 10 సంవత్సరాల వరకు యూటీగా ఉండి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ మళ్ళీ తెలంగాణ క్యాపిటల్ గా ఉంటే సంతోషం. ఎందుకంటే ఈ సిటీలో జరుగుతున్న అవకతవకలకు ఏ పార్టీ నాయకులైనా కానీ రౌడీజం తోటి బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిన వాళ్ళు, ఒకవైపు మత కల్లోలాలు, రెండో వైపు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా రౌడీ మూకలు రాజకీయంలోకి వచ్చే నేపథ్యంలో ఒక 10 సంవత్సరాలు యూటీగా ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నది. మంచి పన్నామని మీరు ఒప్పుకున్నట్లు లీకేజీలను బట్టి ఏంటంటే హైదరాబాద్ యూనిట్ టెరిటరీ చేయడానికి 10 సంవత్సరాలు యూనిట్ మీరు ఒప్పుకున్నట్టుగా భావిస్తున్నాం. కమలాకర్ గారు వన్ సెకండ్. ఆ రోజైనా గానీ అందరూ పార్టీ నాయకులైనా గానీ తెరాస అయినా గానీ అన్నారు మాకేం అభ్యంతరం లేదు, 10 ఏళ్లుగా మేము ఉమ్మడి రాజధానిగా పెట్టండి. దాని తర్వాత అన్నారు ఈ మాట ఒక 10 years దాకా మాకు ఉమ్మడి రాజధానిగా ఉంటే ఎలాంటి సమస్య లేదు కానీ తేల్చండి అన్నారు. అక్కడ రాజధాని ఏర్పడేవారు ఉమ్మడి రాజధాని ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి 10 ఏళ్ల వరకు అంటే మొత్తం ఇష్యూ సెటిల్ కాకముందే ఇచ్చేసేయాలి. కిరాయిదారుని కూడా టైం ఇస్తాం వెకేట్ చేయమని. అక్కడ రాజధాని పెట్టుకున్నారు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే కరెక్ట్. ఏమాహేమీలైన కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు సీమాంధ్ర నాయకుల్లో ఉన్నారు. 6 నెలల్లో దిలీప్ గారు ఫైనల్ కామెంట్. ఒకటి, మొత్తం మిగతా అన్ని సమస్యలను చర్చించకుండా పాలనా పరంగా సమస్యలను చర్చించకుండా శాంతి భద్రతల సమస్య చర్చించకుండా ఏ విధంగా మొత్తం ఇచ్చామంటారండి? ఒకటండి, చర్చలు జరగాల్సిందే. కానీ ఒక పాయింట్, ఒక టెక్నికల్ పాయింట్ నేను చెప్తున్నా. యూటీ అన్నా లేదా మీరు జాయింట్ క్యాపిటల్ అన్నా ఉన్న ఒక ప్రమాదం ఏంటంటే ఈవెన్ రెవెన్యూ మేజర్ షేర్ వచ్చే హైదరాబాద్ రెవెన్యూలో కూడా మీరు 42% తీసుకుని 58 షేర్ వాళ్ళకు ఇస్తూనే ఉండాలండి. ఆ నిరంతర దోపిడీ మీరు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళు ఉండదలుచుకుంటే ఆఫీసులు పెట్టుకోండి, అసెంబ్లీ పెట్టుకోండి, మీరు 2 రోజులు ఉండండి. అంతేగాని యూటీ పేరు మీద జాయింట్ క్యాపిటల్ పేరు మీద మీరు 10 ఏళ్లు 15 ఏళ్లు నిరంతర దోపిడీ కొనసాగిస్తామంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఓకే ఫైన్. కమలాకర్ రావు గారు ఫైనల్ వర్డ్స్ ఆఫ్టర్ దట్ నో మోర్ క్వశ్చన్స్. 5 సంవత్సరాల వరకు సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్
సిటీగా ఉండి హైదరాబాద్ 6 నెలలు ఒప్పుకుంటాం. వాళ్ళకు రాజధాని ఏర్పరచుకునే పరిస్థితి కల్పించుకుని సోదర భావంతో విడిపోవడం సమస్య వేరే మార్గాలు చూడండి కానీ రెవెన్యూ 6 నెలలు ఒప్పుకుందాం కమలాకర్ గారు. రెవెన్యూ షేరింగ్ See, that is not, we are not going to decide in the studio. We are Revenue only going to sharing decide. rate See, Our voice will go to the చింతన్ బయట. ఇది రాజకీయ కోణములు కాకుండా సోషో ఎకనామిక్ కోణంలో ఎక్స్పర్ట్స్ ఏ కాల పరిమితి నిర్ణయిస్తారో దాన్ని అంగీకరించడం మంచిది. absolutely. చింతన్ బైటింగ్ లో ఒకవేళ తెలంగాణ సమస్య తేలకపోతే అది చింతకాయల బైటింగే. ఎనీవే ఒకటి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉందంటూ కమలాకర్ రావు గారు చెప్పారు. అయినా గానీ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి, పోరు ఈ విధంగా కొనసాగుతూనే ఉంటది. రాష్ట్రాన్ని ఇచ్చినా గానీ సమస్యలు తీరేంత వరకు ఈ విధంగా పోరు సాగుతూనే ఉంటది, ఇలాంటి కిరికిరి నడుస్తూనే ఉంటది. కానీ ఇప్పటికైనా గానీ చింతన్ బైఠక్ ప్రారంభించారు. ఆ చింతన్ బైఠక్ లో ఏదో ఒకటి తేల్చనున్నారంటూ కమలాకర్ రావు గారు కూడా చెప్పడం జరుగుతుంది. కిరికిరి లేకుండా ఇస్తారా లేక బోడిగుండుకు మోకాళ్ళకి ముడి పెడతారా వేచి చూడాల్సిందే. అది సీ టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.